ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ప్రభుత్వం వారు సన్మానం చేశారా? అంత గొప్ప పని ఏం చేశాడన్నా? అఖిలాండేశ్వరి మేడం గారి ఇంట్లో అమ్మాయిని ఎత్తుకుపోయాడ్రా. అందుకు పోలీసులు ఈ వెంకీ గారిని అరెస్ట్ చేసి లాఠీలతో తెగ సన్మానం చేశారు. సారికి కూసాలు అదిరిపోయేలాగా అబ్బో గ్యాప్ లేకుండా ఒకరి తర్వాత ఒకరు గౌరవ సత్కారాలు అందించారు. హేరా రాజు తప్పుడు పనిచేసి పోలీసులతో తన్నులు తిని వచ్చాడు కదా, మళ్ళీ ఏ మొహం పెట్టుకొని కేసు పెట్టినోళ్ళ ఫ్యాక్టరీకి సిగ్గు లేకుండా వచ్చాడురా. పోలీసులు కొట్టిన కొట్టుడికి పౌరుషం చచ్చిందా? ఇంకా వాడి మొహానికి మీసాలెందుకురా, తీసేయమని చెప్పు. వెంకీ ఏంట్రా వాగుతున్నావు? ఏంటి పౌరుషం చచ్చిందా అని కదా? లేదురా, చావలేదు. ఇప్పుడు డబ్బులైంది. దాన్ని కెలికితే ఇదిగో ఇలాగే ఉంటుంది. చాలా ఇంకా చూపించాలా? భయ్యా, వెంకీ భయ్యా విడిచిపెట్టి భయ్యా. వాళ్లతో పెట్టుకుని లేనిపోయిన ఇష్యూలు తెచ్చుకోవడం ఎందుకు? నా మాట విను, వదిలే. ఆడపిల్లకి న్యాయం చేయాలన్న ఒకే ఒక్క సంకల్పం నాలో ఉంది కాబట్టి జైలుకి వెళ్ళడానికి సిద్ధపడ్డాను. ఒంటి మీద పడ్డ పోలీసుల దెబ్బల్ని కూడా దులిపేసుకుని వచ్చాను. ఆడపిల్లలకి ఈ వెంకీ ఇచ్చే రెస్పెక్ట్ రాది. అయినా అక్కడ సైలెంట్గా ఉన్నాను కదా అని ఇక్కడ పిచ్చి పిచ్చి వాగుడు వాగితే పుచ్చ పగిలిపోతుంది. మేడం మేడం మీరే చూడండి మేడం, యూనియన్ లీడర్ నన్న గౌరవం కూడా లేకుండా లేటుగా డ్యూటీకి ఎందుకు వస్తున్నావని అడిగినందుకు నా కాలర్ పట్టుకున్నాడు మేడం. రేయ్, భయపడకుండా ఆవిడ ముందు నిలబడి ఒక నిజాన్నే చెప్పలేకపోతున్నావు. నువ్వు లీడర్ ఏంట్రా? హలో, అతను అబద్ధం ఆడుతున్నాడా నిజం చెప్తున్నాడా అనేది నాకు అవసరం లేని మ్యాటర్. అతను యూనియన్ లీడర్, మీరంతా అతనికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అది రూల్. రూలా రుబ్బు రోలా? అయినా వీడు లీడర్ ఏంటి? లీడర్ అంటే పని మానేసి 10 మందిని వెంటేసుకుని తిరిగేవాడు కాదు. ప్రతి కార్మికుడి కష్టాన్ని తన కష్టంగా భావించేవాడు. అందరి కోసం తను నడిచేవాడు. అయినా అలాంటి ఒక్క క్వాలిటీ కూడా లేకుండా వీణ్ణెలా ఓట్లేసి గెలిపించారు రాజు? మీ పిచ్చి కాకపోతే. అప్పుడు మా అందరి ముందు చాలా మంచోడుగానే ఉన్నాడు భయ్యా, కానీ తర్వాతే తెలిసింది వచ్చింది నాయకుడు కాదు నమిలేసేవాడని. నిజానికి లీడర్ అంటే నీలో ఉండాలి. మా కష్టానికి వెంటనే చెల్లించే తత్వం నీలో ఉంది. మేడం, లీడర్షిప్ క్వాలిటీస్ అక్కడ లేవు. అవును వెంకీ, లీడర్షిప్ క్వాలిటీస్ నీలోనే చాలా ఉన్నాయి. అవి మా అందరికి బాగా నచ్చాయి. ఇక మీదట నువ్వే మా లీడర్ అవ్వాలి. ఏమంటారు? లీడర్ అవ్వాలి, 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 లీడర్ అవ్వాలి. ఆపండి ఆపండి. ఇప్పుడేంటి? ఈ వెంకీ లీడర్ కావాలి అని అంటున్నారు, అంతేగా? అయితే రాబోయే ఎలక్షన్స్ లో పోటీ చేసి గెలుస్తాడా? పోటీ చేస్తే పక్కాగా గెలుస్తాడు మేడం.
అంత దమ్ముంటే గెలిచి చూపించమని చెప్పండి, చూద్దాం. భయ్యా ఈ ఛాలెంజ్ నువ్వు తీసుకో భయ్యా, నువ్వేంటో చూపించు భయ్యా. హే, మనకెందుకులే రాజు ఈ రాజకీయాలు, వదిలే. చూసావా రాజు, ఇది వెంకీ గారి గట్స్. ఆ మొహానికి అంత సీన్ లేదు, భయపడిపోతున్నాడు. ఇక వెళ్ళి మీ పని మీరు చూసుకోండి, పోండి పోండి. హలో చకోడి. భయమా? అది ఈ వెంకీ బ్లడ్ లోనే లేని ఎమోషన్. ఏంటి సీన్ లేదు అన్నావు కదా? ఠీకే, ఐ విల్ షో యు దట్ సీన్. ఓకే రాజు, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఇది లీడర్ని ఓడించాలని కాదు, నీ పొగరుని ఓడించాలని. రానా వెళ్ళి రానా రానా. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అమ్మా. ఇదిగోండమ్మా, ఎందుకైనా మంచిది ఒకసారి లెక్క పెట్టుకోండమ్మా. పర్వాలేదండి, నమ్మకం ఉంది. నా అవసరానికి ముందుకొచ్చారు, నాకదే సంతోషం. సార్ పిలుస్తున్నారు. సార్ వీళ్ళే. అమ్మా, ఈ డాక్యుమెంట్స్ మీద మీ సంతకం చేయండి. శ్రీనివాస్ గారు, మీరు కూడా సంతకం పెట్టండి. పంతులు గారు, మీరు కూడా సాక్షి సంతకం పెట్టండి. రెండో సాక్షితో కూడా పెట్టించండి. అమ్మా శారదమ్మ, అనుకున్నట్టుగానే రిజిస్ట్రేషన్ పని పూర్తయిపోయింది. సంతోషమే కదా తల్లి? చాలా సంతోషం పంతులు గారు, ఇదంతా మీ వల్లే సాధ్యమైంది. మరి నేను బయలుదేరతానండి. అలాగే తల్లి. అలాగే. వెళ్ళొస్తానండి. మా తమ్ముడు శివరాం అన్ని విధాలా మీ పెద్దమ్మాయికి తగిన వాడని నా అభిప్రాయం.